సినిమా ఇండస్ట్రీలో రామారావు గారికి మీకేమైనా వివాదాలు? సింహగర్జన శివపరుడప్పుడు వచ్చి వివాదం వచ్చింది. ఎట్లా సార్? కృష్ణ గారికి రామారావు గారికి అప్పుడు పడదు. ఓకే. ఎందుకంటే కురుక్షేత్రం తీశాడు, ఆయన దానవీర స్వరూపం చేశాడు సైమల్టేనియస్గా. నెక్స్ట్ ఇది అల్లూరు సీతారామరాజు ఎప్పటి నుంచో తీయాలని రామారావు గారి కోరిక. ఇతను అల్లూరు సీతారామరాజు తీశాడు. తీసిన తర్వాత చిన్న కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. అది అయిన తర్వాత నేను సింహగర్జన మొదలుపెట్టాను, జానపదం. రామారావు గారితో సింహ వరుడు మొదలుపెట్టారు, అది జానపదమే. రాఘవేంద్రరావు, వణిసి, కృష్ణ ఇదంతా మన సింహగర్జన. నేను కృష్ణను, నేను హీరోస్ మన సొంత సినిమా. అప్పుడు పుష్పప్రచారం చేశారు రామారావు గారికి. ఇది గిరిబాబు అనేవాడు కృష్ణని పెట్టి సింహపరుడు మందైతే సింహగర్జన పేరు పెట్టి సినిమా తీస్తున్నాడు, మనకి పోటీగా అని చెప్పి ఆయన ఎక్కించారు. ఎక్కిస్తే ఆయన నమ్ముతాడు, ఇది బోడా సెంటర్, ఇది కోపడ్డాడు, ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇది కొంచెం. తర్వాత చాలాసార్లు చెప్పాను ఇంటర్వ్యూ ఇది. ఆ తర్వాత ఏం చేశారంటే ఇది నాకు తెలిసిపోయింది. టోటల్ ఫ్యాన్స్ కూడా కృష్ణ ఫ్యాన్స్, నాకున్న పెద్ద గొప్ప ఫ్యాన్స్, రామారావు ఫ్యాన్స్ కొట్టుకోవడం కూడా జరిగింది. ఇది ఈ సినిమా స్టేట్లో వర్గాలుగా ఏర్పడి ఆ తర్వాత ఈ గొడవ తెలిసి రామారావు గారు చెప్పారని చెప్పంటే నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అనగారి దగ్గర కూర్చున్నాను. కూర్చొని చెప్పారు, అనగారు ఇది సంగతి, రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు రెండు కళ్ళు చిత్తప్రశ్నకి మిమ్మల్ని ఆదర్శం చేసుకొని మేము సినిమాలు చదువుకోవడం మానేసి వచ్చింది, మీ మీద పోటీకి ఎందుకు ఇస్తాము మేము అని చెప్పడం చెప్పి సినాప్సిస్ చెప్పారు. ఆ కథ వేరు ఈ కథ వేరు నాన్నగారు అని చెప్పని చెప్తే ఆయన అన్నాడు, శభాష్ అన్నాడు, డోంట్ కాంప్రమైజ్, సెంటర్లు శభాష్ డోంట్ కాంప్రమైజ్, హ్యాపీగా ఇది అన్నాడు. తీసాను, సక్సెస్ అయింది. అది కొంచెం డిసప్పాయింట్ చేసింది సింహపరుడు. అనగా ఆయన కూడా మనిషి కదా, దేవుడు కదా. కాస్త ఆ తర్వాత మేము కలిసినప్పుడు కొంచెం నిష్ఠూరంగా ఉండేవాడు. ఆ తర్వాత ఎడిట్లో పార్టీ పెట్టాడు, మేము ముందు చేరింది తెలుగుదేశంలో. ఫస్ట్ చేరింది ఎవరు? సత్యనారాయణ, రాఘగోపాలరావు, నూతన ప్రసాద్, గిరిబాబు, మురళీమోహన్. ఈ ఐదుగురు ఏం చేరింది తెలుగుదేశం పార్టీలో. ఇండస్ట్రీలో ఎవరు చేరలా, అందరూ ఎత్తడా చేశారు మమ్మల్ని. ఎందుకంటే సార్ అదంటే నమ్మకం తక్కువగా ఉంది. ఆయనకి ఏం రాజకీయాలు తెలుసు, పెళ్లికి బెచ్చం పెట్టాడు, ఆయన ఎట్లా సీఎం అవుతాడు, రాజకీయాలు తెలియదు. మన ముందే గ్రహించారు సార్ డెఫినెట్గా. అప్పుడు 20 లక్షలు తీసుకుంటున్నాడండి. ఇది రాష్ట్ర పిక్చర్, నా దేశం 20 లక్షలు, దిలీప్ కుమార్ ఈ 20 లక్షలు టాప్ నేషనల్ 20 లక్షలు పెళ్లికి బెచ్చం పెట్టినోడైతే 20 లక్షలు ఇప్పుడు తీసుకుంటుంది వదిలేసి జనాన్ని సేవ చేయాలని ఎందుకు వచ్చాడు అన్న వాళ్ళ నమ్మకం. వచ్చాడు, వదిలేసాడుగా.